ఒకప్పుడు ఒక అడవిలో ఓ చిన్న నక్క ఉండేది. అది బలహీనమైనదే కాని తెలివైనది. అడవి నిబంధనలు ఒకటే, బలవంతుడే బతుకుతాడు. పులి ఆ అడవిలో భయంకరమైన క్రూర జంతువు. అది ఎవరినైనా తినేస్తూ తన భయాన్ని చుట్టుపక్కల జంతువులపై ఏర్పరచుకుంది. ఒకరోజు పులికి నక్క ఎదురు వచ్చింది. నక్క చిన్నది, బలహీనమైనదని తెలుసు. అయినా కూడా అది భయపడకుండా నిలబడి పులిని ప్రశ్నించింది, నువ్వు నన్ను తినాలనుకోవచ్చు. కాని ఆలోచించు, ఓ బలహీనుని తినడం నీకు గౌరవమా? పులి మొదట కోపపడింది. కాని నక్క మాటల్లో ఏమో విచిత్రమైన ధైర్యం కనిపించింది. నక్క అంది, నేను నిన్ను ఓడించలేను. కాని నీ భయానికి వణికిపోవలనే అవసరం లేదు. జీవితంలో నిజమైన గెలుపు భయాన్ని ఎదుర్కోవడంలో ఉంటుంది, భయపడి పారిపోవడంలో కాదు. పులికి ఆశ్చర్యం వేసింది. ఓ చిన్న నక్క ఇలా ధైర్యంగా మాట్లాడటం, చుట్టూ ఉన్న జంతువుల్లో ఎవ్వరూ ప్రయత్నించని విషయానికి. నక్క భయపడకపోవడం వల్లే పులి తినాలన్న కోరిక మానేసింది. అది నక్కను చూస్తూ నవ్వింది, నీ ధైర్యానికి గౌరవం తెలుపుతాను. నువ్వు నాకు శత్రువు కాదు, బుద్ధిమంతుడివి. ఆ రోజు నుంచి అడవిలో నక్కకు ఒక ప్రత్యేక గౌరవం వచ్చింది. జనాలు అర్థం చేసుకున్నారు, శక్తి శరీరంలో ఉండకపోయినా ఆలోచనలో ఉండవచ్చు. ధైర్యంగా నిలబడగల సామర్థ్యం ఉన్నవారిని ఎవ్వరూ తక్కువగా చూడలేరు. కాని నిజమైన బలం మన ఆలోచనల్లో, ధైర్యంలో ఉంటుంది. శరీర బలం లేనివాడైనా తెలివిగా, ధైర్యంగా వ్యవహరిస్తే ఎవ్వరూ తగ్గించలేరు. బలహీనతలను తగ్గుబాటు కాకుండా మార్గం చేస్తే నక్క కూడా పులిని ఎదిరించగలదు.